పువ్వులు పుప్పడిలా బల బల బలరమా రాజులు దొరలు వలసపోయిన శిరస్సులు శిరస్సులు రాజరికం కత్తి మీద నెత్తుల్లాగాయమన్నాడు గద్దరనా మా పాలన కొట్టూరు గట్టిగా సప్పట్లు మా పాలన మాకే వెన్నెలక్కకు మేమందరం కూడా గద్దర నెమ్మడి తిరిగిన చిన్న పిల్లల మేమంతా మరి అన్న ప్రతినిధిగా ఇక్కడికి అక్కొచ్చినందుకు వచ్చినాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ తెలంగాణ ఊరికే వచ్చింది కాదు. ఈరోజు ఈ తెలంగాణ అక్కలు కూలీలు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఉద్యోగాలను మానేసి ఇప్పుడు ఏ విధంగా మనమంతా రోడ్ల మీద ఉండి ఈరోజున్నామో అదే విధంగా తెలంగాణ కోసం తమ జీవితాలను అర్పించి మన తెలంగాణని సంవత్సరం అవుతున్న సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఏ విధంగా ఒకటి తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ వచ్చామో వాటిని ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు మరొకసారి చెబుతూ ఏ విధంగా మన రేవంత్ అన్నగా సమాజ నిర్మాణం కోసం వాళ్ళకు అన్ని కులాల వారకు స్త్రీల కోసము విద్యార్థుల కోసము బడుగు బలహీన వర్గాల కోసము ఒక్కొక్కటిగా పథకాలు తీసుకొస్తూ ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ముందుకు పోతున్నామో వెన్నెల తరఫున శుభాకాంక్షలు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు. మనమంతా ఎక్కడి నుంచి వచ్చామో ఈ స్వాకు తప్పకుండా అందజేయాలని మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా వెన్నెలక్క కోసం ఒకసారి చప్పట్లు కొట్టాలి కదా. మన గద్దరన్న వారసురాలుగా వెన్నెలక్క ఇక్కడికి వచ్చి 4 ముచ్చట్లు మనతో పంచుకోవటం గొప్ప శుభపరిణామం తెలియజేస్తూ మన సాంస్కృతిక సారథి కళాకారిణి మౌనిక యాదవ్ మన ముందుకు వస్తుంది.
మనమంతా తెలంగాణ గడ్డ మీదనే బతుకుతాంది. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ వేదిక గుండా తెలంగాణ సాంస్కృతిక సారథి సమర్పిస్తున్న ఈ ప్రత్యేక పాటల కార్యక్రమంలో తరువాత పాట మరొక అద్భుతమైన తెలంగాణ గాయని రేలారే గంగని మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. పుట్ట మీద పాలపిట్ట ఆ ఒక పాటతో తెలంగాణ యావత్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి గాయని రేలారే గంగకి స్వాగతం సుస్వాగతం. పుట్ట మీద పాలపిట్ట జాజి మగులాలి ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. పుట్ట మీద పాలపిట్ట జాజి మగులాలి ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. పుట్ట మీద పాలపిట్ట జాజి మగులాలి ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. పుట్ట మీద పాలపిట్ట జాజి మగులాలి పుట్ట పోతే తెలుగుట్టే జాజి మగులాలి. పుట్ట
ఒక్కసారి మీ చప్పట్లు మా కళాకారులకి గట్టిగా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సెక్రటేరియట్ ఎదురుగా మొదటి కళా వేదికపై ఈరోజు జరుగుతున్న సాంస్కృతిక సారథి కార్యక్రమాల్లో భాగంగా తర్వాత పాట మరొక అద్భుతమైన పాలమూరు ముద్దుబిడ్డ రేలా ప్రసాద్ మీ ముందుకు వస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. హలో 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 అన్న కొద్దిగా మానిటర్లు వదలండి అన్న, మా సౌండ్ మాకు వినపడదు. తెలంగాణ అంటే జానపదం. అరే చెనగ చేన్ల నిలబడి చేతులియవే చందురాల తువ్వాలా కదా ఎన్ని పాటలు. అరే 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా. రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి, రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి. 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా. 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా. రావే పిల్ల రావే పిల్ల అరే చల్ రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి, రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి, రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి. రాలువల ముక్కుకు ముక్కేరవల, 300 వల ముక్కుకు ముక్కేరవల, 300 వల ముక్కుకు ముక్కేరవల. నేను రాను బాబయ్యో రైలు కట్టా రావే పిల్ల ఎంకటి అరే రావే పిల్ల ఎంకటి రైలు కట్టా కూలికి. రాను బాబయ్యో రైలు కట్టా కూలికి, నేను రాను బాబయ్యో రైలు కట్టా కూలికి, నేను రాను బాబయ్యో రైలు కట్టా కూలికి, నేను రాను బాబయ్యో రైలు కట్టా కూలికి. అరే 400 ఇస్తా నడుముకు వడ్డానం చేస్తా, 400 ఇస్తా నడుముకు వడ్డానం, 400 ఇస్తా నడుముకు వడ్డానం చేస్తా. 400 ఇస్తా నడుముకు వడ్డానం తెస్తా. రావే పిల్ల అయ్యే పిల్ల రావే పిల్ల వెంకటి రైలు కట్టా కూలికి. 400 వల నడుముకు వడ్డానముల, 400 వల నడుముకు వడ్డానముల, 400 వల నడుముకు వడ్డానముల, 400 వల నడుముకు వడ్డానముల. నేను రాను నేను రాను బాబయ్యో రైలు కట్టా కూలికి, 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 నేను రాను బాబయ్యో రైలు కట్టా కూలికి. తెలంగాణ మట్టి మనుషులు మాట్లాడుకునే జానపదాలు, తెలంగాణ పల్లెటూళ్ళలో వాళ్ళ శ్రమను మరవటానికి పాడుకునే జానపదాలు తెలంగాణ జానపదాలు. అందుకోసమే ఈరోజు తెలంగాణ జానపదాలు ప్రపంచంలోనే ట్రెండ్ను సెట్ చేస్తున్నాయి. ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు అనేక జానపదాల బాణీల్లో తెలంగాణ ప్రజాప్రభుత్వ పాటలు మన దగ్గర ఉన్నాయి. తెలంగాణ గడ్డ మీద ఓ సందమామయో ప్రజాపాలనొచ్చినది నా సందమామయ, ఇందిరమ్మ రాజ్యములో నా సందమామయో రందిలేని బతుకు చూడు ఓ సందమామయ. తెలంగాణ గడ్డ మీద ఓ సందమామయో ప్రజాపాలనొచ్చినది నా సందమామయ, తెలంగాణ గడ్డ మీద ఓ సందమామయో ప్రజాపాలనొచ్చినది నా సందమామయో, ఇందిరమ్మ రాజ్యములో ఓ సందమామయో రందిలేని బతుకు చూడు నా సందమామయ, ఇందిరమ్మ రాజ్యంలో ఓ సందమామయో రందిలేని బతుకు చూడు నా సందమామయో. సర్కారు జోరు చూడు సంచ
గ్యారెంటీలతో అడుగులేసే ఉయ్యాలో ఒకటొకటి తీర్చి ముందుకొచ్చే నమ్మయ్యాలో ఒకటొకటి తీర్చి ముందుకొచ్చే నమ్మయ్యాలో ఒకటొకటి తీర్చి ముందుకొచ్చే నమ్మయ్యాలో ఇచ్చిన మాట తప్పక చేసి చూపే ఉయ్యాలో ప్రజల మనసు గెలిచినట్టి పాలనమ్మయ్యాలో ప్రజల మనసు గెలిచినట్టి పాలనమ్మయ్యాలో ప్రజల మనసు గెలిచినట్టి పాలనమ్మయ్యాలో అవినీతికి తావులేని అధికారము చూపంగా అధికారం చూపంగా అక్రమాలు చేసినట్టి దొంగల తరిమేయంగా అక్రమాలు చేసినట్టి దొంగల తరిమేయంగా అన్ని వర్గాల ప్రజలు మనసు గెలిచి తెలంగాణ 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 గట్టమి ఓ సందమామయో ప్రజాపాలన వచ్చినాది నా సందమామయో తెలంగాణ గట్ట మీద ఓ సందమామయో ప్రజాపాలన వచ్చినాది నా సందమామయో ఇలా ప్రగతి లక్ష్యం అంటూ సాగే ఉయ్యాలో ఉచిత బస్సు ప్రయాణము అమలు చేసేయాలో ఉచిత బస్సు ప్రయాణము అమలు చేసేయాలో ఉచిత బస్సు ప్రయాణము అమలు చేసేయాలో పేదవాళ్ళ బతుకు మార్చ పథకంతో ఇయ్యాలో 500కి గ్యాసు సిలిండరు ఇయ్యాలో 500కి గ్యాసు సిలిండరు ఇయ్యాలో 500కి గ్యాసు సిలిండరు ఇయ్యాలో పేదోడికి చిరునవ్వు ప్రజాపాలనే ఇవ్వు పేదోడికి చిరునవ్వు ప్రజాపాలనే ఇవ్వు మధ్య తరగతి కష్టం తరిమేయడమే ఇష్టం మధ్య తరగతి కష్టం తరిమేయడమే ఇష్టం ఇందిరమ్మ రాజ్యముల ప్రతి మహిళ మహాలక్ష్మి తెలంగాణ 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 గట్టమి ఓ సందమామయో ప్రజాపాలన వచ్చినాది నా సందమామయో తెలంగాణ గట్ట మీద ఓ సందమామయో ప్రజాపాలన వచ్చినాది నా 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 సందమామయో జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి చిన్న విజ్ఞప్తి, మనం సెక్రటేరియట్ ఎదురుగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కొద్దిసేపట్లో సీఎం గారి కాన్వాయ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి దయచేసి రోడ్డు పక్కన ఉన్నటువంటి 2 వీలర్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసుల సూచన. దయచేసి రోడ్డు పక్కగా పార్క్ చేసినటువంటి వాహనాలు, వాటికి సంబంధించిన యజమానులు తొందరగా మీ యొక్క వాహనాల్ని మీకు ఇక్కడ అలర్ట్ చేసినటువంటి పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి, లేకపోతే ట్రాఫిక్ రిమూవ్ వెహికల్స్ వాటిని తీసేయడం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర వాసులకి మరొకసారి విజ్ఞప్తి, ఈ రోడ్డు పక్కన పార్క్ చేసినటువంటి 2 వీలర్స్ కానీ అలాగే హ్యాకింగ్ బండ్స్ అంటే ఈ తినుబండారాల వెహికల్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ట్రాఫిక్ అలాగే పోలీస్ సిబ్బంది సూచన దయచేసి పాటిస్తారని కోరుకుంటూ, తర్వాత మరొక అద్భుతమైన జానపదంతో మన ముందుకు వస్తుంది శాంతి శోభ గారు గట్టిగా చప్పట్లతో. మరి ఒడ్డొడ్డు గొడ్డి గోసి అంటూ ఈ జానపదాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మా కళాకారులను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నగరవాసులని కోరుకుంటూ ఈ పాట. దానికంటే ముందుగా మా తెలంగాణ మా సాంస్కృతిక సారథి కళాకారుడు మాపల్లి శంకర్ని మరొకసారి మీ ముందుకు ఆహ్వానిస్తూ మన తెలంగాణ పల్లె అందాల్ని వివరించే అద్భుతమైన జానపదాన్ని మీకు అందించాల్సిందిగా కోరుతున్నా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హలో హలో చెక్ అన్న, కొంచెం మానిటర్ పెట్టు ప్లీజ్, దండం పెట్టు. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ నాకు తెలిసి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళేనా కాదా? చేతులు ఎవరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చారు? ఊళ్ళో మొత్తం చేతులు లేపాలి. అయ్యా అందరూ ఊళ్ళో లేవు, మనకు ఊరు లేదు ఏంది? అందరికి ఊరు చేతులు ఎవరు గట్టి ఒకసారి ఎంతమంది ఈత వస్తుంది? చేతులు ఎవరు ఈత వచ్చిన వాళ్ళు? అమ్మయ్యా అన్న, ఇప్పటిదాకా నాకు కొంచెం భయం వేసింది తెలుసా? నేరాలు దూరాలు చూసినా చూస్తున్నారా? అసలు మన పాడే తీలకు అర్థమవుతుందా లేదా, వీళ్ళని మాట్లాడి ఎలా వద్దా అని భయం వేసింది. మాట్లాడుతున్నారు ఎందుకంటే జర మెల్లమెల్లగా జర భయం. ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మన వాళ్ళకు, ఎక్క కొట్టినట్టు రుక్కుతూనే ఉంటుంది బండిగా. చలో ఎంతమంది గీత వస్తా చేయలేపాలి.
మంచి అందరూ మంచిగా ఎవరు చెరువుని ఎంతమంది చూసిరు అందరూ చూసి అంతే. మనం అందరం కూడా గ్రామ బిడ్డలమే, అవునా కదా? ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ పాటని ఎందుకు పాడుతున్నా అంటే 2 మాటలు ఎక్కువ చెప్పి పాడతా. ఎందుకు పాడుతున్నా అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఉండే మనం అందరం కూడా మన ఊరుని చాలా మిస్ అవుతాం. ఇక్కడ అద్దాల బంగ్లకాడ కూర్చున్నాం, కానీ మనకు మనసు మొత్తం మన ఊర్లోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఊరు తీసుకుపోతాం. అందరు వస్తారా? ఏమండి బస్సు కూడా ఫ్రీ పెట్టాడు సీఎం సాబ్. ఎతువంపులతోని డొంకాదారులు చూడు, ఏపుగా పెరిగినట్టి ఆపల ఈదుల చూడు, అల్లుకున్న అడవి తీగ అదొండ పొదలురో, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు. చూడురు మీరు ఊర్లోకి పోతే మేకల గుంపును చూడుర్రి. ముందటి కాళ్ళను లేపి మంగ పొదల కానిచ్చి, ముందటి కాళ్ళను లేపి మంగ పొదల కానిచ్చి, ముళ్ళుగుచ్చకుండా కుల పల్లత సిట సిట కొరికే మేకల గుంపుకు ఎప్పుడు ఆకలి పోరాటమే. నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు. అరములేని భూముల్లా ఊరు చుట్టంత బొరడి బారెడు మండల పొగల బంగారము వల్లె కలిగి పొంగిన పొదలల్లా తంగడు పూలున్నాయో, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు. చాలా మంది రకరకాల పండ్లు తింటాం ఈ మధ్య కాలంలో. డ్రాగన్ ఫ్రూట్ అని, కివీ ఫ్రూట్ అని, ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ అని తింటాం. కానీ పేదోళ్ళకు కూడా ఒక పండు ఉంది, పైసలు దొరకకుండా దొరుకుతుంది. ఏం పండుగ చెప్పాలి మీరు? చెప్పాలి. మామిడి పండ, చిప్పాల పండు. సూపర్, అవునా కాదు? సప్పట్లు తమ్మునికి ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టాలి. సెట్లల్ల పుట్లల్లా పలుగురాళ్ళ గట్టలల్లా, సెట్టల్ల పుట్లల్లా పలుగురాళ్ళ గడ్డలల్లా, సిక్కటి ఆకుల నడుమ పక్కున నవ్వి పిలిసే సీతాఫలము పేదల ఆపిల్ పండన్నే. నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసి కను విందురో, నా పల్లె అందాలు. సిద్రాంగి ఏసమేసి సింధురామడగిరినట్టు, సిద్రాంగి ఏసమేసి సింధురామడగిరినట్టు, చల్లగాలికి ఇంతమంది అడిగా నేను, కొడుక మన చెరువులో నీళ్ళు వచ్చేమో చూసిరా పోరా అంటుండే. నా కోపం వచ్చి అమ్మనట్టుడే, ఎందుకమ్మా మన చెరువు కింద భూమి లేదా ఏం లేదా అంటే, లేదు బిడ్డ, చెరువున నీళ్లుంటే ప్రతి పేదోడి కంచం నిండా ఇన్ని మెతుకులున్నట్టే బిడ్డ, దండం మెత్త చూసిరా పోరా అంటే, నేను పోయి చూసొచ్చి అమ్మ నీళ్లు నిండా, మన నీళ్లు నిండిందమ్మంటే మా అమ్మ సంతోషంతో గొట్టి అలువు చెరువు చుట్టూ కంచగా ఉండే, పారాడే తీగలకు తేలాడే తామరలు అలల కొప్పుల మీద తురిమినట్టుగా ఉండే, రాతి సొరికల్లోని లేత కానుగు పొదలు కొత్త నీళ్లు దాగి మత్తుగా ఉంటుండే, నీట మునిగిన తుమ్మ నీడల కిందికి, నీట మురిగిన తుమ్మ నీడల కిందికి సిరుగాలి కలలొచ్చి సిందాడుతుండే, చెరువోయి మా ఊరి చెరువు, ఊరి బరువునంతా మోస ఏకైగా దొరుకు, చెరువోయి మా ఊరి చెరువు, చెరువోయి మా ఊరి చెరువు, చెరువు
చెరువోయి మా ఊరి చెరువు చెరువు అంతా మోసపోయి కాదు చెరువోయి మా ఊరి చెరువు కుడితి దాగిన గాని ఊర్ల చూడుర్రి ఇప్పుడు చూడుర్రి కుడితి దాగిన గాని ఉడుకు దక్కని బర్లు తను ఉద్దిరామునికి మై మరిసిపోయేది ముక్కులు కలుపుకొని ముద్దులు ఇచ్చుకునే బుడబొంగలు మునిగి బుడగలు లేపేది అరిసే నీరు కోళ్ళు ఆడేటి గొంగలు సరసమాడుకుంట సయ్యాటలాడేది పిట్టల చుట్టూత పిల్లలురుకులాట పిట్టల చుట్టూత పిల్లలురుకులాట కట్ట మీద కొంగ పావలు చెరువోయి మా ఊరి చెరువు ఊరి బరువునంతా మోసే ఏకైక తెరువు చెరువోయి మా ఊరి చెరువు వడ్రంగి సేతి పనులోళ్లకు కుమ్మరి వడ్రంగి సేతి పనులోళ్లకు చెరువు నిండిత గుండె బరువు దిగిపోయేది కట్ట కింది కుమ్మరి బయలకు కట్టమై సమ్మేవ కాంగల వంపేది రోజు చెరువు నీటి బురద రుద్దుకొని చెరువు ఓహో చెరువు ఆహా చెరువు ఓహో చెరువు చెరువోయి మా ఊరి చెరువు సపోర్ట్ సగమానే కొడుతురు ఈ పాట కొట్టొచ్చు గట్టి కొట్టాలి ఇంకా చేతుల్లో అందరూ గట్టి కొట్టాలి ఇంకా సపోర్ట్ థ్యాంక్ యూ గిది మా హరికృష్ణ సార్ కోరుకుంది మా అక్క మా చైర్మన్ గారు కోరుకుంది గిది మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాలంటే ఊరికి తీసుకుపోవాలి మిమ్మల్ని ఇంకా మస్తు పాటలు కొట్టాలి గట్టిగా సపోర్ట్ ఒకసారి ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి పాడుకుందాం మీ అరుగుర్రాలు మా అరుగుర్రాలు 12 గుర్రాల బగ్గి వదుంది బగ్గిలమైన బిడ్డ వదుంది పిచ్చడం బిందెడు నీళ్ళు పోతున్నాయి నీళ్ళతో నీళ్ళ చీర పోతుంది చీరతో సిగ్గుల రెక్క పోతుంది రెక్కతో రగైన మేలు పోతుంది జనానికి పాడుకుందాం థ్యాంక్ యూ శంకర్. చిన్న ఈ ప్రోగ్రాం గురించి విశ్లేషణ మన మల్లం రమేష్ గారు. అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. గౌరవనీయులు వెన్నెలక్క గారు ఇక్కడికి రావటం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ తెలంగాణ ప్రజా విజయోత్సవాలు తెలంగాణ పరిపాలన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ఏడాది గడిచిన సందర్భంగా విజయం వరించిన సందర్భంగా మీ అందరి ముందుకు తెలంగాణ ప్రజా విజయోత్సవాల పేరిట రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తూ ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రజా విజయోత్సవాలు ప్రజాపాలన నవంబర్ 14న అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాలు మొదలయ్యాయి. సాంస్కృతిక సారథి పేరిట ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సాంస్కృతిక సారథి కళా ప్రదర్శనలో భాగంగా తర్వాతి పాట మరొక అద్భుతమైన తెలంగాణ జానపదం పాడడానికి శాంతి శోభ మీ ముందుకు వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. ఒట్టొట్టు గడికో
గట్టిగా ఒకసారి ఈ పాట లింగా శ్రీనివాస్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. అలాగే సారథి కళా బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వాని. హలో 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 चलो चलो जी हैदराबाद. హలో 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 భాయ్. How many people loves Hyderabad? You are all. Yes, this is Hyderabad. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. चलो चलो जी हैदराबाद, स्वच्छ हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. దేశం మొత్తం తిరిగి చూడు ఏ నగరం అయినా. All Hyderabad people. Come on. Everybody gets. Hey, hey, hey. Come on everybody, say masti ka dance. అసఫ్ జాహిలు నైజాం రాజుల పాలనలో పులకించెనురా. హసానీ షా ప్రభువు గోల్కొండకే బాదుషరా. అబుల్ హసన్ ఖానీ షా ప్రభువు గోల్కొండకే బాదుషరా. గోల్కొండకే ముఖద్వారముగా కట్టించిరి ఆచారు మినారే. Hey, bhai. देखो देखो. స్వరాష్ట్రము చేసి రానే వచ్చెను ప్రజా సర్కార్. सच्चा दिल का जिंदाबाद. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. चलो चलो जी. వాళ్ళందరూ బిర్యానీ లవర్స్ అందరూ గట్టిగా సపోర్ట్ కొడాలి. ఇరానీ చాయ్ లవర్స్ కూడా గట్టిగా. ఆకలి కడుపుకు 5 రూపాయలు ఇచ్చింది మన తెలంగాణ సర్కారు. ఆకలి కడుపుకు ఐవాని ए भाई बोलो बोलो. अरे वाह. चलो. ఆకాశమంటే బంగ్లాలోను ప్యారు మహబ్బత్ మిల్తే యార్. అర్ధరాత్రి నీకు ఆకలేసిన, ఆహా. అర్ధరాత్రి నీకు ఆకలేసిన దమ్కా బిర్యానీ తయార్. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. దేశం మొత్తం తిరిగి చూడు ఏ నగరం అయినా ఇస్కే బాద్. చలో చలో జీ चलो चलो. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. चलो ये चांदर के पास अच्छा रहता है चाय. जाएंगे चलो. రాతి కోటలు రహదారులు రత్నాల రాసులా గనిదిరా. అవునా కదా కాకా? రాతి కోటలు రహదారులు రత్నాల రాసులా గనిదిరా. బాగే ఆ ఉద్యానవనాలతో భాగ్యనగర్ దే బంధమురా. अरे नाचो नाचो भाई डांस करो. రాతి కోటలు రహదారులు రత్నాల రాసులా గనిదిరా. రాగే ఆ ఉద్యానవనాలతో భాగ్యనగర్ దే బంధమురా. హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ కందిపేట మంజీరాలు. ओहो. హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ కందిపేట మంజీరాలు. మూసీ నదిలో జలకల పారే కలాలు మనకుంటే చాలు. ఎవ్రీబడి చలో చలో జీ సచ్చా దిల్ కా జిందాబాద్. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. దేశం మొత్తం తిరిగి చూడు ఏ నగరం అయినా ఇస్కే బాద్. चलो चलो जी हैदराबाद, जिंदाबाद. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. 1 2 3 गो. चलो चलो जी हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. हैदराबाद, सच्चा दिल का जिंदाबाद. सच्चा दिल का जिंदाबाद. सच्चा दिल का जिंदाबाद.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాట నచ్చితే గట్టిగా చప్పట్లు. మన హైదరాబాద్ పాట, మన ఇరానీ చాయ్, మన హైదరాబాద్ బిర్యానీ, ఈ అద్భుతమైన పాట రాసింది కూడా డాక్టర్ లింగా శ్రీనివాస్. మరి మన హైదరాబాద్ అంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం, తెలంగాణ జావత్తు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా హైదరాబాద్ ఉంటుంది. మరి హైదరాబాద్ నగరం దేనికి ప్రసిద్ధి అంటే జూలై మాసం, ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలకి ప్రసిద్ధి. అవునా కాదా? అవునవును. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మొదలుకొని లాల్ దర్వాజా బోనాల వరకు హైదరాబాద్లో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా పోతరాజుల సందడి, డప్పు విన్యాసాల కోలాహలం మరి మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి తెలంగాణ బోనాల పాట పాడుకుందామా గట్టిగా ఒక్కసారి. జై బోలో ఎల్లమ్మ తల్లికి. ఈ పాట పాడడానికి మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి పుష్ప సినిమాలో సామి పాట పాడుతూ తెలంగాణ యావత్ ప్రజల అభిమానాన్ని చూరగొన్న గాయని మా సాంస్కృతిక సారథి కళాకారిణి మౌనిక యాదవ్ని గట్టిగా మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రావెల్లగా చూసే ఎల్లమ్మ, రావే రావే పెద్దమ్మ, నేను రాజులు కలిసే జేజమ్మ, మహిమల గల్లా రుద్రమ్మ, చల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ, నేను రాజులు మెచ్చిన జేజమ్మ, మహిమలు గల్లా మహిమల గల్లా రుద్రమ్మ, మమ్ము చల్లగా చూడే ఎల్లమ్మ. గండి మాత్రమే తండు రూపమే, నిండు మైసివే, గండి పోసివే, బల 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 హో. రావే రావే
ఒక 5 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రూట్లో పోతురు కాబట్టి సెక్యూరిటీ వారి పర్మిషన్. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోయేటప్పుడు మనం అందరం ఏం చేయాలి? గట్టిగా సప్పట్లు కొట్టాలి. సార్ మేము కూడా ఉన్నాం సార్ అని తెలియాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రజాపాలన అందిస్తూ సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పట్లతోనే సారథి కళాకారుల పక్షాన మా చైర్మన్ పక్షాన అన్నా తెలంగాణ రాష్ట్రం సంవత్సరం తర్వాత ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక సెక్రటేరియట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరి వారి కాన్వాయ్కి మనందరం కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. తెలంగాణలో ఈ సంవత్సర కాలం పాటు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ 3 రోజుల వర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి సహచరులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలందరూ కూడా ఈ 3 రోజుల ఉత్సవాల్లో జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు సెక్రటేరియట్ ఎదురుగా గల ఈ వేదిక నుంచి మరి కార్యక్రమాల్ని వీక్షించడానికి విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో మనం జరుపుకుంటున్నటువంటి అద్భుతమైన ఈ సాంస్కృతిక కదంబం, అలాగే ఇందాకే సాయంకాలం మనం చూసాం గగనతలంలో వైమానిక దళం యొక్క విన్యాసాలని. మరి చాలా రోజుల తర్వాత 2001 తర్వాత మళ్ళీ హైదరాబాద్ నగరంలో మనం ఈ వైమానిక విన్యాసాలని చూసే భాగ్యం ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మనందరికీ కలిగింది. హైదరాబాద్ నగరంలోని చాలామంది నగరవాసులు ఈరోజు ఈ కార్యక్రమాలని వీక్షించడానికి ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా తెలంగాణ ప్రజలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. మరి అలాగే 3 సాంస్కృతిక వేదికల గుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని చాటే విధంగా వివిధ కళారూపాలని ప్రదర్శించే 3 వేదికలను ఈ నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సాంస్కృతిక శాఖ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికల గుండా తెలంగాణ ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటే వివిధ కళారూపాల్ని తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి వివిధ కళారూపాల కళాకారులు తమ తమ ప్రదర్శనల ద్వారా మరి చేస్తున్నారు. అలాగే ఇప్పుడే ఈ ప్రాంతానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఆ ఫుడ్ స్టాల్స్ అన్నిటినీ కూడా తిలకిస్తూ మన వేదికకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు, గట్టిగా మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం తెలియజేయాలి. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సహచరులు డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ నగరంలోని ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని వీక్షించడానికి ప్రత్యేకించి ఈరోజు ఈ వేదికకు వచ్చారు. వారందరికీ కూడా మనం మన కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కళా వేదికకి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ సంవత్సర కాలంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మనం చూస్తున్నాం.
తెలంగాణ సాధిస్తున్నటువంటి అభ్యున్నతి మనం చూస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఈరోజు మన తెలంగాణ నెక్లెస్ రోడ్డు, మన తెలంగాణ ఖ్యాతి, మన తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా గల ఈ కళావేదికకి వారు రావడం నిజంగా చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఈ సాంస్కృతిక కళావేదికకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారితో పాటు గౌరవ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే తెలంగాణ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్, అలాగే తెలంగాణ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అలాగే తెలంగాణ హైదరాబాద్ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మేడం గారు, అలాగే శ్రీమతి కొండా సురేఖ గారు, అలాగే హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు, అలాగే మా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు గౌరవనీయులు జోపల్లి కృష్ణారావు గారు అందరూ విచ్చేశారు. వారికి ఒక్కసారి మీ చప్పట్లతో స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అయిపోయింది అన్న. హలో. తర్వాత సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శన తర్వాత అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ కళాకారులు వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. మరి వారి కళా ప్రదర్శన ఇవ్వడానికి దయచేసి నగరవాసులందరికీ విజ్ఞప్తి, మీరందరూ కూడా తగ
सिंधूरवर्णनि सूर्यप्रकाशने एकदन्तनि प्रणव ओंकाररूपनि सिंधूरवर्णनि सूर्यप्रकाशनि मूषिकवाहननि मूलाधारनि मोदकहस्तनि एकदन्तनि प्रणव ओंकाररूपनि सिंधूरवर्णनि सूर्यप्रकाशकनि गजमुखने कायं सूयन्गो त्रिजगवन्दितने तलपागिवदितनो वरवनिदूत शरणं शरणन्तनो गजमुखने कायं शरणं शरणन्तनं ने तलपागिवदितनो वरवनिदूत शरणं చక్కగా మీ ముందు నృత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు 12 రాగాలతో కూడినటువంటి స్వరాంజలిని ప్రజాపాలన కోసం సమర్పిస్తున్నారు అభినేతి ఆర్ట్స్ అకాడమీ వారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటిదాకా ప్రదర్శించే కళాకారు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించినట్లయితే తదుపరి బృందం మీ ముందుకు వస్తుంది.
జన్ను దిం దిత్తక జిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం సగ పమగ సగ ని పమగ సగ మగ సగ పగ సగ ని ని పమగ గగ సగ పమగ సగ ని పమగ సగ మగ సగ పగ సగ ని పమగ గగ సగ పమగ సగ ని పమగ సగ మగ సగ పగ సగ ని పమగ సాని పమగ ని పమగ పమగ మగ సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం సమప దసని ద పనిని దసస నిమమ సమప దసని ద పనిని దసస మసస నిమమ సమప దసని ద పనిని దసస మసస నిద పమ దపమ దపమ పమ సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం మాగ సరి గ సరి గ సరి గ మాగ సాని ద మగ మాగ సరి గ సరి గ సరి గ మాగ సాని ద మగ మాగ సరి గ సరి గ సరి గ మాగ సాని ద మగ ని ద మగ మ ద మగ మ ని గ మగ మ సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం గరి గ ప గరి గ ప ని ప సని ప రి సని ప గరి సని ప గరి గ ప గరి గ ప ని ప సని ప రి సని ప గరి సని ప గరి గ ప గరి గ ప ని ప సని ప రి సని ప గరి సని ప గరి గ ప గరి గ ప రి గ ప గ ప సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం మద ని ద సని ద మద ని ద సద గద మద సని ద ద మద ని ద సని ద మద ని ద సద గద మద సని ద ద మద ని ద సని ద మద ని ద సద గద మద సని ద మద ని సద ని సద ని సద సద సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం ని ద గ ప ద ని ద స గ ప గ ప ద ప ద ని ద ని స గ స ని ద ని ద గ ప ద ని ద స గ ప గ ప ద ప ద ని ద ని స గ స ని ద ని ద గ ప ద ని ద స గ ప గ ప ద ప ద ని ద ని స గ స ని ద స ని ద గ స ని ద ప ని ద ని ద సా దిత్తక జన్ను దిం దిత్తక జన్ను తుం దిత్తక జన్ను నం దిత్తక జన్ను తం దిత్తక జన్ను దిం దిత్తక జన్ను దిత్తక దిదదం తగ దిత్తక దిదదం తగ దిదదం ని ప మ రి స ని ని స ని మ రి స ని ప మ రి స ని స రి మ ప మ రి స ని ని ప మ రి స ని ని స ని మ రి స ని ప మ రి స ని స రి మ ప మ రి స ని ని ప మ రి స ని ని స ని మ రి స ని ప మ రి స ని స రి మ ప మ రి స ని స రి మ ప ని మ ప
జన్ను రత్తి తక దిడదం జన్ను తుం దితక్క జన్ను నం దితక్క జన్ను తం దితక్క జన్ను దిం దితక్క జన్ను రత్తితక దిడదం తగదితక దిడదం తగదితక దిడదం. ఎంతో వైభవంగా ఎంతో సాంప్రదాయంగా ప్రదర్శించి హైదరాబాద్ నగర ప్రేక్షకులను ప్రజలను ఆకట్టుకున్నారు. అదేవిధంగా లైవ్లో చూసిన వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ తెలంగాణ విజయోత్సవాలు రేపు కూడా ఉంటాయి కాబట్టి రేపు కూడా రావాల్సిందిగా, మిగతా వారు కూడా చెప్పాల్సిందిగా కోరుతూ, ఈరోజు అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మరొక కళారూపం పాండురంగ భజన, మిమ్మల్ని అందరినీ ఉర్రూ తొలగించే రీతిలో యొక్క పాండురంగ భజన ఉంటుందని మనవి చేస్తూ ఆ కళాకారులు కూడా స్వాగతం పలుకుతున్నాము. జయ హరి